ఎవర్రా మన రూమ్లో కూర్చొని మంద అవుతున్నాడు? నా ఫ్రెండేరా, మనలాగే ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి రాకపోయేపాటికి ఇదిగో ఇలా అయిపోయాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటాడులే. ఎలా వస్తుంది? గేదెల 24 గంటలు కుడికి తాగినట్లు తాగేస్తుంటే. అంతేలేరా, ఎంత ట్రై చేసినా అవకాశాలు రాకపోతే అయినా ఈ ఫీల్డ్ వేస్ట్ రా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ అవకాశాలు రావాలంటే పెట్టి పుట్టాలరా. ఏం తెలుసురా నీకు ఈ పరిశ్రమ గురించి? ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది ఎన్నో బంధాలని, కన్న వాళ్ళ కలల్ని, కట్టుకున్న వాళ్ళ ప్రేమల్ని వదులుకొని ఏదో చెయ్యాలని ఎంతో ఆశతో వచ్చే అందరినీ లాలించి పోషించి పెంచి పెద్ద చేస్తుందిరా ఈ పరిశ్రమ. ఈరోజు పెద్ద పెద్ద హోదాలో ఇక్కడున్న వాళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే తెలుసా. అయినా నేను బాధపడేది అవకాశాలు రానందుకు కాదు, అవకాశాలు వచ్చేలా ప్రయత్నం చేయలేనందుకు. హలో రామ్, ఒకసారి నిన్ను కలవాలి, రాగలవా? సరే వస్తాను. ఏంటి రమ్మన్నావు? నాకింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఓ వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్? నువ్వంటే నాకు పిచ్చి. అవునా? మరి పద హాస్పిటల్కి వెళ్దాం. దేనికి? పిచ్చి అన్నావు కదా, ట్రీట్మెంట్ చేపిద్దామని. జోకా? నీతో జోకులేసేంత టైము మూడు లేవులే కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. లైఫ్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టం లేదు. నాకు నువ్వంటే ఇష్టం. చాలా కష్టం. నాకు చాలా ఇష్టం. నీకే నష్టం. అయినా కూడా ఇష్టం. కుదరదు. చూద్దామా? రామ్, రామ్, తెలియకుండా జరిగిపోయింది రామ్. హలో బాబు, ఈ లోకంలోకి వస్తావా? హలో. నాన్నా, నాన్నా, చాలా రోజులుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. వెరీ గుడ్. ఎవరతను?
ఏంట్రా ఏమైంది అలా ఉన్నారు? ఏంటి వెరీ గుడ్? అమ్మాయి ఎవరినో లవ్ చేస్తున్నానంటే మొహం పగలగొట్టాల్సింది పోయి వెరీ గుడ్ నైస్ అనే అంటున్నారు. అదేం చిన్నపిల్ల కాదు, మంచేదో చెడేదో దానికి తెలుసు. ఆ ఇలాగ ఆరాపం చేసే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. హ్మ్. నువ్వు చెప్పమ్మా. అడుగుతుంది మిమ్మల్నేరా, ఏమైందో చెప్పండి. ఏంటయ్యా ముగ్గురే వచ్చారు, నాలుగో అతనేడి? నాలుగో అతనేడంటే ముఖాలు చూసుకుంటారేంటయ్యా? ఏ రాలేదా? అవకాశం రాలేదంటారు, తీరా అవకాశం ఇస్తే మీరు రారు. లేదు సార్, ఏదో వర్క్ మీద వెళ్ళాడు, వచ్చేసాడు సార్. సినిమా కంటే ఇంపార్టెంట్ వర్కా? అదేంటో చెప్పండి. నేను రాసుకున్న కథ నలుగురు ప్రాణ స్నేహితులది. అందులో ఏ ఒక్క క్యారెక్టర్ రాకపోయినా మిగతా 3 క్యారెక్టర్లకు వాల్యూ ఉండదు. అందులోనూ ఆ నలుగురు ప్రాణ స్నేహితులు రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ప్రాణ స్నేహితులైతే ఇంకా రియలిస్టిక్గా ఉంటుందని మీ నలుగురిని రమ్మన్నాను. మీరేమో ఒకరిని వదిలేసి వచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఈసారి మా అవన్నీ తీసుకొస్తాం. ఇదే మాట ప్రొడ్యూసర్ చెప్పమంటారా? సంవత్సరం పట్టిందయ్యా ఈ సినిమా ఓకే చేయడానికి. ఇవాళ మీ నలుగురిని పరిచయం చేస్తా అన్నాను, మీరేమో ముగ్గురే వచ్చారు. మీ వల్ల నాది కూడా పోయేలా ఉందయ్యా అవకాశం. ఎందుకే వస్తారు ఇండస్ట్రీకి కమిట్మెంట్ లేకుండా? వెళ్ళనే. కమిట్మెంట్ లేదంట. ఎవరికి? నీకా? నీ వల్ల మాకా? ఒక్క అవకాశం ఎన్ని నెలలు తిరిగాంరా. తీరా అవకాశం వచ్చేపాటికి తమరు లేరు. అసలు ఇదంతా కాదు. నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? నిజం చెప్పు, నిన్నంతా జానుతూనే ఉన్నావు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదరా, ప్రేమించిన అమ్మాయిని మనసులో తీసేయడం అంత ఈజీ కాదు అని. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చింది ఇలా అవకాశాలు పోగొట్టుకోవడానికేనా? ఓకే, వెరీ గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు నాన్న. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న. జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు నాన్న. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఆషామాషి కాదు, పెట్టి పుట్టాలి. అతడు ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలియదు కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతుర్ని పెట్టలే. అసలు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? పెట్టి పుట్టాలి. ఇలా అవకాశాలు చేజార్చుకుంటూ పోతే ఎలారా? ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. రామ్ చాలా డెడికేటెడ్ పర్సన్. ఎలాగైనా సక్సెస్ అవుతాడు నాన్న. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతున్నా? ఛాన్స్ ఇస్తారా అంటే అన్నీ వదిలేసి నీ వైపు వచ్చాడు. అది నీ హీరో డెడికేషన్. ఓహో, అంతా తెలుసుకుని పక్కగా ప్లాన్ చేశారనమాట. తండ్రిని కదమ్మా, నా టెన్షన్ నాకుంటుంది. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ కావాలి. రామ్లో అవి చాలా ఉన్నాయి నాన్న. సరే అమ్మా, ఓ పని చేద్దాం. నువ్వు రామ్తోనే ఉండు. ఎప్పటికప్పుడు రాముని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా ట్రై చెయ్యి. ఒకవేళ అన్నీ మార్చుకొని తను నీ వైపు వచ్చాడనుకో, నీ పెళ్లి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద కమిట్మెంట్ కానీ డెడికేషన్ లేని వాడికి నా కూతుర్నివ్వను. ఒకవేళ నిన్ను కూడా మర్చిపోయి తన గమ్యం వైపు వెళ్ళాడనుకో, అతడెక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. గుర్తుంచుకో, ఒక కమిట్మెంట్తో సీరియస్నెస్తో ఉంటావా లేదా ప్రేమ అవకాశం అంటూ ఇలా 2 పడవల మీద కాలేస్తావో నీ ఇష్టం. సూపర్ నాన్న, డైరెక్టర్గా నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి అల్లుడిగా వచ్చేవాడు మాత్రం ప్రేమ బంధాలను వదిలేసుకుని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నాన్న. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి.
అలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి చెప్పు కూతురు పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోమని.